విజయవాడలో పరిస్థితి ఈ విధంగా ఉంటే కరీంనగర్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. వెజిటేబుల్ రేట్స్ కొండెక్కి కూర్చున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ఆరంభమై 20 రోజులు గడుస్తున్నా ఇంకా భారీ వర్షాలు కురియలేదు. దీంతో కూరగాయల సాగుపైన తీవ్రమైన ప్రభావం చూపింది. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి కూరగాయల ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా టమాటా దాదాపు ఈ సమయానికి అందుబాటులో ఉండాలి, కానీ కిలోకి 60 నుంచి 70కి టమాటాను అమ్ముతున్నారు. పచ్చిమిర్చి కిలోకి 100 వరకు ఉంది. అదేవిధంగా బీరకాయ మాత్రం కిలోకి 140, అంటే దాదాపున ఎన్నడూ లేని విధంగా బీరకాయ మాత్రం కిలోకి 140 పలుకుతుంది. ఇదే విధంగా వర్షాలు లేకపోతే ధరలు మరింత అమాంతం పెరుగుతుందని చెప్పి కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. చాలా వరకు గణనీయంగా దిగుబడి తగ్గింది. దీంతో వేరే ప్రాంతం నుంచి కూడా కూరగాయలను దిగుమతి చేసుకునే పరిస్థితి కనబడుతుంది. కొంతమంది వినియోగదారులు వాటితో ఒకసారి మాట్లాడతారు. అంటే మామూలుగా ఇదంతా వర్షాకాలం సీజన్, ఈ సమయానికి కొంత రేట్లు తగ్గాలి, కానీ మార్కెట్కి వస్తే దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగిపోయి మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? ఇది చాలా కఠినమైన పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే గత వారం రోజుల నుంచి చూసుకున్నట్టయితే కూరగాయల ధరలు అమాంతంగా డబల్ రేట్ అయిపోయినాయి. ఒక టమాటా తీసుకున్నట్టుంటే 60 నుంచి 80 రూపాయలు పలుకుతుంది. మిర్చి తీసుకున్నట్టుంటే 100 రూపాయలు 120 రూపాయలు పలుకుతుంది. ఈ విధంగా చూసినట్టుంటే మిడిల్ క్లాస్ పీపుల్కు చాలా అవస్థలు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా మధ్యతరగతి పీపుల్ తీసుకోవాలనుకుంటే చాలా కష్టంగా అవుతుంది. ఒక 500 రూపాయలు పెడితే చిన్న కవర్ కూడా నిండలేకపోతుంది. ఈ 500 రూపాయల వెజిటేబుల్స్ను కూడా ఒక పచ్చిమిర్చి కొంత అందుబాటులో ఉంటుంది, కానీ ఇప్పుడు కిలోకి 100 రూపాయలు. అంటే కొనుగోలు అంటే భయం అనిపిస్తుందా? మీరు ఎన్ని రూపాయలు ఎంత కొనుగోలు చేస్తున్నారు? మునుపు ఎప్పుడైనా కానీ మినిమం 1 కిలో అర కిలో కొనేవాళ్ళం. ఇప్పుడు పావు కిలో కొనడానికి కూడా చాలా కష్టంగా అయిపోతుంది. ఒక 50 నుంచి 40 రూపాయలు, 40-50 రూపాయలు ఒక పావు కిలో మిర్చి పలుకుతుంది. ఈ విధంగా చాలా కష్టంగా ఉన్నది మిడిల్ క్లాస్ పీపుల్కు. అంటే మీరు ఇప్పుడు ఎంత కొనుగోలు చేశారు? ఎన్ని రోజులు సరిపోతుంది మీరు కొనుగోలు చేసిన కూరగాయలు? ఈ కొనుగోలు చేసిన కూరగాయలు 4-5 రోజులు కూడా రావడానికి చాలా కష్టంగా ఉంది. 500 రూపాయలు తీసుకొస్తే ఇది ఏమీ నిండలేదు. ఇప్పుడు రేట్లు అమాంతంగా పెంచేస్తారు. ఏమన్నంటే కూరగాయలు రావట్లేదు అంటున్నారు, కానీ తినడానికి చాలా కష్టంగా ఉంది. సామాన్య మానవునికి ఇది చాలా అసన్నిపాతంగా ఉన్నది. ఈ సమయానికి కొంత టమాటా 30-40 ఉండాలి, కానీ ఇక్కడ వస్తే 60 నుంచి 70 ఉంటుంది కదా, ఎట్లా ఉంది? బాగా రేటు ఉన్నది. ఆ రేటు కొనలేకపోతున్నాము. అసలు పావు కిలో కొనాలంటే కూడా భయం వేస్తున్నది. 1000 రూపాయలు తీసుకొచ్చినా ఒక చిన్న బుట్ట నిండట్లేదు. ఎన్నెల విధంగా ధరలు పెరిగిపోయి దాదాపున బెండ, బీర, టమాటా, కాకరకాయ, దాదాపున అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగిపోయి దాదాపున సెంచరీకి దగ్గరలో ఉన్నాయి. కనీసం 500 రూపాయలు పట్టుకొస్తే కనీసం 2 నుంచి 3 రోజులకు కూడా కూరగాయలు సరిపోవటని చెప్పి వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.